రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చిరు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి బాణాసంచా పేల్చారు. కాకినాడ, విశాఖ బాణాసంచా పేలుళ్లలో అపశృతి దొర్లి 2 అభిమానులు చనిపోయారు. మరో 15 మంది గాయపడ్డారు. గత కొన్ని మాసాలుగా సాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించారు. చిరంజీవి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించగానే హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లోనూ ఆయన అభిమానులు హడావుడి చేశారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే జూబ్లీహిల్స్ అభిమానుల నినాదాలు, బాణాసంచా పేలుళ్లతో దద్దరిల్లింది. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, మౌలాలీలో అభిమానులు ర్యాలీ తీశారు. ఒంగోలులో అభిమానులు బాణాసంచా పేల్చి ర్యాలీ తీశారు. అయితే నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వారు వేర్వేరుగా ర్యాలీ తీశారు. ర్యాలీ తర్వాత ఒక వర్గం సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. గుంటూరులో చుట్టుకుంట నుంచి గుజ్జనగొండ్ల వరకు ర్యాలీ నిర్వహించిన అభిమానులు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం విజయవంతం కావాలని కోరుతూ మస్తాన్ దర్గాలో ప్రార్థన చేశారు. చిరు మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన కర్నూలు అభిమానులు నినాదాలు చేస్తూ డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత మోటారు సైకిళ్ల ర్యాలీ తీశారు. కడప మున్సిపల్ ప్లే గ్రౌండ్స్ లో కూడా అభిమానులు పెద్ద పెద్ద స్క్రీన్స్ అమర్చారు. అయితే నాయకత్వం కోసం అభిమానులు తోసుకుని కేకును చిందరబందర చేశారు. కరీంనగర్ లో భారీ ర్యాలీ తీశారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. వరంగల్లోని సునీల్ ట్యాగేస్ నుంచి హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో పెద్ద పెద్ద స్క్రీన్స్ అమర్చి చిరంజీవి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు. అభిమానులు పేల్చిన బాణాసంచా పక్కనే ఉన్న టెంట్పై పడి అందుకుంది. అభిమానులు సకాలంలో స్పందించుకుంటూ పెద్ద ప్రమాదమే విశాఖలో అభిమానులు పండుగ చేసుకున్నారు. బాణాసంచా పేల్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. వందలాది వాహనాలతో బీచ్ రోడ్డు నుంచి నగరమంతా ర్యాలీ తీశారు. ఈ ఆనందంలో కొన్ని అపశృతులు కూడా దొర్లాయి. కాకినాడ, విశాఖ బాణాసంచా పేలుళ్లలో 2 అభిమానులు మరణించారు. 15 మంది గాయపడ్డారు. కాకినాడలో అభిమానులు ఆటోలో తీసుకెళ్తున్న బాణాసంచాపై నిప్పుపడి పేలాయి. ఈ పేలుళ్లలో 10 మంది గాయపడగా 2 చికిత్స పొందుతూ చనిపోయారు. మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని చిరంజీవి ప్రకటించారు. చిరంజీవి రాజకీయ అరంగేట్రంపై ఆయా పార్టీల నేతలు స్పందించారు. చిరు పార్టీ సహా ఏ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలో రాకుండా అడ్డుకోలేదని సీఎం వైఎస్ అంటున్నారు. తమ పార్టీకి ఏమీ నష్టం లేదని టీడీపీ తేల్చగా అన్ని పార్టీలపైన చిరంజీవి పార్టీ ప్రభావం ఉంటుందని లెఫ్ట్, బీజేపీలు అభిప్రాయపడుతున్నాయి.